అమరావతి ముంపుకు గురైంది అని ఒప్పుకున్నారు మంత్రి నారాయణ. కొండవీటి వాగు నీరు వెనక్కు తన్నిందని చెప్పారు. వెస్ట్ బైపాస్లోని రోడ్ నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది అన్నారు. నీరు పోవటానికి వెస్ట్ బైపాస్కు గండ్లు పడుతున్నామని మంత్రి నారాయణ వివరించారు. ఓవైపు ముంపు లేదని, మరోవైపు నీరు వెనక్కి తన్నిందని చెప్పుకొచ్చారు మంత్రి. కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి, 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో బూడుకోపోయింది. మట్టితో బూడుకోపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది. ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది. రైట్, మంత్రి వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి. ఓవైపు ముంపు లేదని, మరోవైపు నీరు వెనక్కి తన్నిందని చెబుతున్నారు మంత్రి. సో ముంపుకి గురైంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట. ఎలా చూడాలి మంత్రి వ్యాఖ్యలు? ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? హరి, రీసెంట్గా కురిసిన భారీ వర్షాలతోటి అమరావతి ప్రాంతంలో అనేక గ్రామాలు, వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిన పరిస్థితి కనిపించింది. అయితే అమరావతి ఎక్కడ కూడా ముంపుకు గురవ్వలేదు. కేవలం విపక్షాలు మాత్రమే విమర్శలు చేస్తున్నాయంటూ మంత్రి నారాయణ కానీ, కూటమి ప్రభుత్వంలో నేతలు కానీ చెప్తున్న పరిస్థితి. కానీ ఆచరణలో చూస్తే కనుక వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఎవరైతే మంత్రులు కానీ, కూటమి నేతలు కానీ చెప్తున్నారో ఆ మాటలకు ఎక్కడ పొంతలేని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపించింది. వేల ఎకరాల్లో పంటలన్నీ కూడా నీట మునిగాయి. ప్రధానంగా కొండవీటి వాగుకు సంబంధించి గతంలో ఏదైతే స్వభావం ఉందో, అంటే వాటర్ ఫ్లో మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు కానీ, లేకపోతే రోడ్లు కానీ ఈ పేర్లతో పూర్తిగా ఆక్రమించారు, డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వాటర్ ఎక్కడ పోవాలో తెలియక మొత్తం అమరావతి ప్రాంతం అంతా కూడా ముంపుకు గురైన పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా కూడా ఎక్కడ కూడా ముంపుకు గురవలేదు, ప్రస్తుతం అంతా బాగానే ఉందంటూ పైకి చెప్తున్న నారాయణ నిన్న అర్ధరాత్రి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఎక్కడైతే వెస్ట్ బైపాస్ ప్రాంతం ఉందో అక్కడ కొండవీటి వాగుకి నీరు పోవడానికి అడ్డంగా ఉంది. ఆ నీరు వెనక తన్నింది కాబట్టి ముంపుకు గురైందంటూ ఆయనే చెప్పిన పరిస్థితి. మళ్ళీ వాటర్ పోవడానికి గంటలు కొడుతున్నాం అంటూ కూడా ఆయనే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాస్తవంగా అమరావతి అంతా కూడా ముంపుకు గురైందని నారాయణ చెప్పకనే చెప్పారు, ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వాటర్ నిలబడిపోయింది కాబట్టి వారం రోజులు బట్టి అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా నీట మునిగింది కాబట్టి ఆ వాటర్ని బయటికి పోవడానికి గంటలు కొడుతున్నామంటే ఆయన ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టుకు సంబంధించి మనం చూసుకుంటే హైకోర్టు రహదారి అంతా కూడా లాస్ట్ టైం భారీ వర్షాల కారణంగా మొత్తం రోడ్లు హైకోర్టు జడ్జిలు వెళ్ళే ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. అటు విట్టు కాలేజ్ కానీ, ఎస్ఆర్ఎం కానీ ఈ కాలేజీ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా అమరావతి ప్రాంతం నీట మునిగిందంటూ నారాయణ పర్యటనలే చెప్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వర్షాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మళ్ళీ నారాయణ రాత్రి పనిపెట్టుకున్నారు. రాత్రి 1 గంట ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే వాటర్ నిలబడిపోయా అక్కడ అన్నీ కూడా క్లియర్ చేసే పనులన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నీటిపారుదలకు సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు, పైనుంచి కొండల నుంచి వాటర్ పడితే కనుక ఖచ్చితంగా అమరావతి ముంపుకు గురవుతుందంటూ గతం నుంచి వాళ్ళు ఇంత చెప్తున్నారు. స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే వాటర్ ఫ్లో పోయే మార్గం ఉందో ఆ మార్గాన్ని అంతా కూడా సిఆర్డీఏకి సంబంధించి బ్లూ ప్లాన్లో పూర్తిగా మార్చారు. ఈ నేపథ్యంలో వాటర్ పోయే మార్గం కూడా అమరావతిలో లేదంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఇప్పుడు ఆచరణలో ఇదంతా కూడా కొట్టిపాడేసిన నేతలు ఇప్పుడు ఆచరణలో ఎవరైతే నీటిపారుదల నిపుణులు చెప్తున్నారో దానికి ఒప్పుకోక తప్పని పరిస్థితి అమరావతిలో ఉందని చెప్పాలి. ఇదే కనుక కొనసాగితే అమరావతి రెగ్యులర్గా ముంపు గురే అవకాశం ఉంటుంది. అయితే దీని నుంచి పక్కకి ప్రజలను దారి మళ్లించడం కోసం అనేక ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. రిజర్వాయర్లు కడతామంటుంది, ప్రాజెక్టులు కడతా ఉంటుంది. కానీ ఉన్న వాటర్ని బయటికి పంపడానికి ముందు గంటలు కొట్టే పరిస్థితి కూడా లేదంటూ అమరావతికి సంబంధించిన రైతులు కోరుతున్నారు. తక్షణం పంట పొలాల్లో నిలిచిన వాటర్ బయటికి పోయే మార్గాలు చూడాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా అమరావతిలో కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే సురేంద్ర.